హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ హౌ టు యూజ్ PowerPoint, హౌ టు క్రియేట్ PowerPoint presentation. సో లాస్ట్ వీడియోస్లో ఎక్సెల్ గురించి, బేసిక్ ఎక్సెల్ గురించి క్లియర్గా వీడియోస్ అన్ని చేశాను, క్లాసెస్ అన్ని అప్లోడ్ చేశాను బేసిక్ ఎక్సెల్ గురించి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి బేసిక్ క్లాస్ ఎక్సెల్ క్లాసెస్ అన్ని ఒకసారి వినండి. సో బేసిక్ ఎక్సెల్ క్లాస్ ఒకటే కంప్లీట్ చేశాను. PowerPoint అయిన తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ క్లాసెస్ కంప్లీట్ చేస్తాను. ఓకే అండి. సో క్లాసెస్ ఎవరైనా మిస్ అయితే ఒకసారి వీడియోస్ ఎక్సెల్ 1, 2, 3, 4, 5 అప్ టు 12 వీడియోస్ ఉంటాయి, బేసిక్ ఎక్సెల్ వీడియోస్ అన్ని క్లియర్గా వినండి. సో అందులో మీకు ఎక్సెల్ ఎలా యూజ్ చేయాలి, ప్రింట్ ఎలా తీయాలి, పే స్లిప్స్ ఎలా క్రియేట్ చేయాలి, అటెండెన్స్ షీట్ ఎలా క్రియేట్ చేయాలి, ఫార్ములాస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ PowerPoint అయిన తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ క్లాసెస్ గురించి క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. ఓకే. సో టుడేస్ టాపిక్ ఈజ్ PowerPoint, హౌ టు క్రియేట్ PowerPoint. సో PowerPoint ఇది కూడా ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. PowerPoint ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, PowerPoint 3 ఉంటాయి. ఎంఎస్ వర్డ్ వచ్చి డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయడానికి, ఎక్సెల్ వచ్చేసి డేటాని స్టోర్ చేసుకోవడానికి, అలానే నెక్స్ట్ ఏదైనా అకౌంట్స్, బిల్స్ లాంటివి క్రియేట్ చేయడానికి, వాటన్నిటికీ ఎక్సెల్ వాడతాం. PowerPoint వచ్చేసి ప్రజెంటేషన్స్ కోసం యూజ్ చేస్తాం. ఓకే. సో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ క్లాసెస్, ఎంఎస్ వర్డ్ క్లాసెస్ ఉంటాయి, ఎక్సెల్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఒకసారి క్లాసెస్ అన్ని వినండి. సో ఎవరికైనా క్లాసెస్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కామెంట్స్లో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటాను. అలానే వీడియోస్ అందరు చూస్తున్నారు, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో అనేది రీచ్ ఎక్కువ మందికి ఉంటుంది, అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నా వీడియోస్ కనుక మీకు యూజ్ఫుల్గా ఉన్నాయి, మీకు యూజ్ అవుతాయి అనుకుంటేనే లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, సో దట్ ఎక్కువ మంది వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే అండి. సో నెక్స్ట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ వచ్చి PowerPoint. సో PowerPoint ఎలా ఓపెన్ చేయాలి? సేమ్ విండో ప్లస్ ఆర్ అంటే రన్ ఓపెన్ అవుతుంది. రన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం టైప్ చేయాలి? పవర్ పిఎన్టీ అని షార్ట్ కట్ ఉంటుంది. PowerPoint కాదండి, పవర్ పిఎన్టీ. ఓకే. లేదనుకుంటే ఇలా పవర్ పిఎన్టీ అని టైప్ చేసి జస్ట్ మీరు ఓకే అని క్లిక్ చేసినా డైరెక్ట్గా PowerPoint ప్రజెంటేషన్ ఎలా ఓపెన్ అవుతుంది. లేదనుకుంటే మీకు డైరెక్ట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే స్టార్ట్ బటన్లో ఇక్కడ మీరు టైప్ చేసినా సరే ఓపెన్ అవుతుంది. జస్ట్ PowerPoint అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు PowerPoint ఇలా ఓపెన్ అవుతుంది. సో ఏదైనా ఒకటే మెథడ్, మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ యూస్ చేసుకోండి. సేమ్ మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన, ఎక్సెల్ ఓపెన్ చేసిన, ఎలాగైతే బ్లాంక్ ప్రజెంటేషన్ అని అడుగుతుందో బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటి? ప్రీడిఫైన్డ్ టెంప్లెట్స్. ఓకే. సో బ్లాంక్ ప్రజెంటేషన్ క్లిక్ చేస్తే బ్లాంక్ ప్రజెంటేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది PowerPoint విండో ఇలా ఉంటుంది. అసలు ఎందుకు వాడతాం PowerPoint? సో PowerPoint ఎందుకు యూస్ చేస్తాం అంటే ప్రజెంటేషన్ క్రియేట్ చేయడానికి. అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ స్లైడ్ షోస్ ఆర్ ప్రజెంటేషన్స్ ఫర్ మీటింగ్స్, వెబ్ పేజెస్ అండ్ ఎక్సెట్రా. అంటే ప్రజెంటేషన్ అంటే ఏంటి అంటే జస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే ఒక యాడ్ లాంటిది. ఇప్పుడు టీవీలో మనకి ఏదైనా ప్రోడక్ట్ గురించి యాడ్ ఎలా వస్తుంది అలాగా మనం ఏదైనా ఒక టాపిక్ గురించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఆర్ కాలేజ్లో మీ వర్క్ ఏరియాలో ఏదైనా మీటింగ్ ఉంది అనుకోండి. ఇదివరకు మనం ఏం చేసేవాళ్ళం? ఆ మీటింగ్కి సంబంధించిన డేటా అంతా ప్రింట్స్ తీసుకొని లేదంటే పేపర్ మీద రాసుకొని, సో దానికి ఏమైనా రెఫరెన్స్ కింద ఏమైనా చూపించాలి అంటే దానికి సంబంధించిన ఆర్టికల్స్ కానీ, ప్రింట్స్ కానీ అన్నీ రెడీ చేసుకొని ఆ మీటింగ్ టైంలో అన్నీ మనం ప్రజెంట్ చేసేవాళ్ళం. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇదివరకు చూడండి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవారు? ప్రొడక్ట్స్ మన ఇంటికి తీసుకొచ్చి, సార్ మేడం ఈ ప్రోడక్ట్ ఇది ఎలా యూస్ చేయాలి, దీనివల్ల ఇవి మీకు బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి ఫేస్ టు ఫేస్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు 1 to 1. దాని తర్వాత ఏమైంది? మనకి యాడ్స్ వచ్చాయి, పాంప్లెట్స్ వచ్చేవి, పేపర్ పాంప్లెట్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది? యాడ్స్, వీడియో యాడ్స్ వచ్చాయి. అలానే కంపెనీస్లో కూడా మనం ఏంటంటే ఏదైనా మీటింగ్ ఉంది అనుకోండి, మీటింగ్కి సంబంధించి డేటా అంతా ముందే మనం రెడీ చేసుకొని డేటాని మీటింగ్ టైంలో అక్కడ ప్రజెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుంది? ఇంకా ప్రింట్స్ ఇవేమీ లేవు. డైరెక్ట్గా మనకి ఏంటంటే ఇలా ప్రజెంటేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక వీడియో లాగా మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మనకి ఇంటర్మీడియట్లో రికార్డ్స్ ఉంటాయి.
ఓకే. మాన్యువల్‌గా మనం ఏం చేస్తాం? ఆ రికార్డ్ కెమిస్ట్రీ రికార్డ్, ఫిజికల్ రికార్డ్ తీసుకొని దాన్ని మాన్యువల్‌గా మనం రాసి సబ్మిట్ చేసేవాళ్ళం. తర్వాత డిగ్రీ, ఇంజినీరింగ్, బీటెక్ కాలేజెస్‌లో ఏమవుతుంది? రిటెన్ వర్క్ ఏముండదు. మీరంతా ఏం టైప్ చేయాలి? డాక్యుమెంటేషన్ అంతా ఎంఎస్ వర్డ్‌లో టైప్ చేసి దాన్ని ఒక ప్రింట్ తీసి బుక్‌లెట్ కింద రెడీ చేసి సబ్మిట్ చేయాలి. దాని తర్వాత రికార్డ్ సబ్మిట్ చేసిన తర్వాత వైవా క్వెషన్స్ ఉంటాయి. ఇంటర్మీడియేట్‌లో అయితే. ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రాక్టికల్స్‌లో. అదే అడ్వాన్స్‌డ్ మీరు డిగ్రీలో గాని, బీటెక్‌లో గాని, తర్వాత ఎంబీఏలో గాని ఈ వైవా క్వెషన్స్ ఏమి ఉండవు. మీరేం చేయాలంటే మీ ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత, బుక్‌లెట్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రెజెంటేషన్ అనేది క్రియేట్ చేసి అక్కడ డెమో ఇవ్వాలి. ప్రెజెంటేషన్ క్రియేట్ చేసి డెమో ఇవ్వాల్సి ఉంటుంది. సో, సార్ ఇది ప్రాజెక్ట్ మేము ఇందులో ఇవి టూల్స్ యూజ్ చేసాం. కాంపోనెంట్స్ ఎలా యూజ్ అవుతాయి సంథింగ్ ఏదైతే అది దాని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్రెజెంటేషన్ క్రియేట్ చేయాలి. వీడియో లాగా క్రియేట్ చేయాలి. అలానే మీటింగ్స్ అవుతున్నాయనుకోండి. మీటింగ్‌కి సంబంధించి డేటా అంతా మనం గూగుల్‌లో కలెక్ట్ చేసుకొని, దాన్ని ఒక వీడియో కింద తయారు చేసి, ఒక ప్రెజెంటేషన్ కింద తయారు చేసి, ఆ ప్రెజెంటేషన్ అనేది మనం అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే మనం చెప్పిన దానికన్నా, విన్న దానికన్నా చూసింది ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అంటే ప్రెజెంటేషన్‌కి ఎందుకు డిమాండ్ అంటే, మనం ప్రెజెంటేషన్ చూసినప్పుడు ఏమవుతుందంటే, ఎక్కువ మనకి తొందరగా గుర్తుంటుంది. విన్న దానికన్నా, మనం చదివిన దానికన్నా చూసింది బాగా గుర్తుంటుంది. అందుకే మూవీస్ గాని, సీరియల్స్ గాని మనకెందుకు బాగా గుర్తుంటాయంటే అదే రీజన్. సో, విజువల్‌గా మనకేంటంటే ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో, ఈ ప్రెజెంటేషన్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. సో, ఆ ప్రెజెంటేషన్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఓకే. సో, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే మనకి ఏదైతే వైట్ కలర్ పేజ్ ఓపెన్ అవుతుందో, ఆ పేజ్‌ని ఏమంటారనుకున్నాం? దీన్ని ఈ వైట్ కలర్ పేజ్ ఓపెన్ అయింది గదా! ఈ పేజ్‌ని ఏమంటారు? దిస్ ఈజ్ కాల్డ్ డాక్యుమెంట్. ఎంఎస్ వర్డ్‌లో డాక్యుమెంట్ అంటాం. అలానే సేవ్ చేసిన ఫైల్‌ని ఏమంటాం? దాన్ని కూడా డాక్యుమెంటే అంటాం. అలానే నెక్స్ట్ మనకేముంది? ఎక్సెల్. ఎక్సెల్ కూడా మీరు ఓపెన్ చేసినప్పుడు ఏదైతే పేజ్ ఓపెన్ అవుతుందో, ఈ పేజ్‌ని ఏమంటారు? షీట్ అంటాం. ఈ ఎక్సెల్ పేజ్‌ని ఏమంటారు? దిస్ ఈజ్ నథింగ్ బట్ షీట్. అలానే సేవ్ చేసిన ఫైల్‌ని ఏమంటాం ఎక్సెల్‌లో? వర్క్ బుక్ అంటాం. అలానే పవర్ పాయింట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏదైతే పేజ్ ఓపెన్ అయిందో వైట్ కలర్ పేజ్ దీన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ కాల్డ్ స్లైడ్. దీన్ని ఏమంటారు? స్లైడ్ అంటారు. అలానే ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ డెస్క్‌టాప్ అని ఇచ్చాను. ఇక్కడ నేమ్ ప్రజెంటేషన్ 1 అని ఇచ్చాను. డెస్క్‌టాప్ మీద సేవ్ అంటున్నాను చూడండి. సేవ్ అనగానే ఇక్కడ నాకేమైంది డెస్క్‌టాప్ మీద ఇక్కడ చూడండి ప్రజెంటేషన్ అని ఒక ఫైల్ క్రియేట్ అయింది. ప్రజెంటేషన్ 1. సో, దిస్ ఈజ్ కాల్డ్ పీపీటీ. దీన్నేమంటారు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీ అంటారు. ఓకే. సో, అంటే పవర్ పాయింట్ ఓపెన్ చేయగానే ఏదైతే వైట్ కలర్ పేజ్ ఓపెన్ అవుతుందో దిస్ ఈజ్ కాల్డ్ పీపీటీ. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి యాజ్ యూజువల్ పైన ఏముంటుంది మనకి టైటిల్ బార్, మెనూ బార్, టూల్ బార్ సేమ్. ఓకే. ఇందులో ఒక్కొక్క మెనూ గురించి మనం డిస్కస్ చేయాలి. ఆల్రెడీ ఇందులో కొన్ని మెనూస్ మనం డిస్కస్ చేసాం. లైక్ హోమ్, ఇన్సెట్ అలానే రివ్యూ, వ్యూ ఇవన్నీ కూడా సేమ్ అవే రిపీట్ అవుతూ ఉంటాయి ఇందులో. అలానే ఇక్కడ మెనూ క్లిక్ చేయగానే దాని రిలేటెడ్ టూల్స్ అన్నీ కింద ఓపెన్ అవుతాయి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్లైడ్ అనేది ఓపెన్ అయింది కదా! ఈ స్లైడ్‌లో ఇక్కడ చూడండి మనకు ఒక లేఅవుట్ కనిపిస్తుంది బాక్స్. ఈ లేఅవుట్‌లో అంటే ఇక్కడ మనం ఏదైనా మ్యాటర్ రాయాలి అంటే మీరు ఈ బాక్స్‌లోనే రాయాలి. అర్థమైంది కదా! మన ఎంఎస్ వర్డ్‌లో గాని, ఎక్సెల్‌లో గాని మనం అక్కడ ఎక్సెల్‌లో అయితే బాక్సెస్ ఉంటాయి, సెల్స్ ఉంటాయి. ఎంఎస్ వర్డ్‌లో అయితే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కర్సర్‌ని ప్లేస్ చేసి మన మ్యాటర్ అనేది టైప్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ అలా కాదు. ఈ పవర్ పాయింట్‌లో మీరు ఇక్కడ ఏదైనా మ్యాటర్ టైప్ చేయాలి అంటే ఇక్కడ ఏదైతే లేఅవుట్ కనిపిస్తుందో ఆ లేఅవుట్‌లోనే మనం మ్యాటర్ అనేది టైప్ చేయగలుగుతాం. ఎగ్జాంపుల్ చూడండి. ఓకే. కింద సబ్‌టైటిల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని ఇచ్చాను. సో, ఇలా దీన్ని బోల్డ్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఒక లేఅవుట్ ఉంది. కిందన ఇంకో లేఅవుట్ ఉంది కాబట్టి ఈ లేఅవుట్‌లో డైరెక్ట్‌గా నేను మ్యాటర్ రాశాను. ఇప్పుడు నాకు ఈ ఏరియాలో ఒక హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నాను. సో, డైరెక్ట్‌గా కర్సర్ అక్కడికెళ్ళదు. చూడండి ఆ లేఅవుట్‌లోకే ఎళ్తుంది. సో, ఒకవేళ మీరు ఈ లేఅవుట్ కాకుండా ఎక్స్‌ట్రా మీరేదైనా మ్యాటర్ పెట్టాలి అనుకుంటే, ఇక్కడ చూడండి హోమ్‌లోనే షేప్స్ ఉన్నాయి గదా! సో, మీకు నచ్చిన ఏదన్నా ఒక షేప్ ఇక్కడ ప్లేస్ చేసుకొని, ఈ షేప్ మీద మీరు కావాలంటే మ్యాటర్ రాయొచ్చు. మీకు ఆల్రెడీ షేప్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఏంటి ఇవన్నీ గూడా ఎంఎస్ వర్డ్ క్లాస్‌లో జెప్పాను. విజన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అని మ్యాటర్ టైప్ చేశాను.
ఓకే, దీనికి సెలెక్ట్ చేసుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, బోల్డ్ బ్లాక్ కలర్ పెట్టాను. ఇలా ఒకవేళ మీకు బాక్స్ వద్దు అనుకుంటే ఇవి కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఫార్మాట్లోకి వెళ్ళి షేప్ ఫిల్ ఉంది కదా, నో ఫిల్ అని చెప్పేసి, అలానే అవుట్లైన్ వద్దు అనుకుంటే నో అవుట్లైన్. అంటే వాడు ఇచ్చిన లేఅవుట్లో కాకుండా ఎక్స్ట్రా మనం ఏదైనా మ్యాటర్ రాయాలనుకుంటే ఇలా షేప్స్ అనేవి, టెక్స్ట్ బాక్సెస్ అనేవి ఇన్సర్ట్ చేసుకుని మ్యాటర్ అనేది మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఫస్ట్ స్లైడ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు నాకు ఏం కావాలి, నెక్స్ట్ స్లైడ్ కావాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, హోమ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి న్యూ స్లైడ్ అని ఉంది చూసారా, న్యూ స్లైడ్ కర్సర్ని ఫాలో అవ్వండి, మౌస్ పాయింట్ని ఫాలో అవ్వండి. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మీకు ఇందులో ఏ మోడల్ కావాలో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, కంప్యూటర్స్ అని ఇచ్చాను హెడ్డింగ్. సో హెడ్డింగ్ కాబట్టి దీన్ని బోల్డ్ చేసి మ్యాటర్ మిడిల్లో పెట్టుకున్నాను. ఈ కిందన మీకు నచ్చిన మ్యాటర్ టైప్ చేసుకోండి. ఎంఎస్ ఆఫీస్, టాలీ, జావా, పైథాన్, సి, C++, బిఎంఎస్, ఆటోకాడ్, ఇలా. సో సెకండ్ స్లైడ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో స్లైడ్ కావాలి, మళ్ళీ స్లైడ్కి వెళ్ళండి. మీకు నచ్చిన ఇంకొక మోడల్ ఏదైనా తీసుకోండి, అలానే ఇక్కడ మ్యాటర్ రాసుకోండి. ఇలా ఇచ్చాను మ్యాటర్. దీన్ని కూడా మిడిల్లో సెట్ చేసుకోండి. అలైన్మెంట్స్ ఆల్రెడీ మీకు తెలుసు, ఎంఎస్ వర్డ్లో డిస్కస్ చేస్తాం మనం. సో ఇక్కడ మీరు మ్యాటర్ కావాలంటే మ్యాటర్ టైప్ చేయొచ్చు. లేదు ఇక్కడ చూడండి, మీకు టేబుల్ కావాలంటే టేబుల్, లేదు ఏదైనా ఒక పిక్చర్ కావాలంటే పిక్చర్, చార్ట్ కావాలంటే ఏదైనా చార్ట్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పిక్చర్ కావాలనుకున్నాను. పిక్చర్ని క్లిక్ చేసి సిస్టంలో పిక్చర్స్ ఉంటాయి కదా, ఏదో ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోండి. అలానే ఇక్కడ కూడా ఇంకొక పిక్చర్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. డబుల్ క్లిక్ చేసి మీకు నచ్చిన పిక్చర్ ఏదో ఒకటి ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగ మనకి ఏంటంటే ఎన్ని స్లైడ్స్ కావాలంటే అన్ని స్లైడ్స్ మనం ఇలాగా ఇన్సర్ట్ చేసుకొని స్లైడ్స్లో మ్యాటర్ అనేది యాడ్ చేయొచ్చు. అంటే బ్రీఫ్గా ఉండాలి మ్యాటర్, ఎందుకంటే మనం దేని గురించి అయితే చెప్పాలనుకున్నాం ఆ పాయింట్ అనేది క్లియర్గా వాళ్ళకి అర్థం అవ్వాలి. సో ఇలాగా స్లైడ్స్ అనేవి చూడండి, మామూలుగా ఎంఎస్ వర్డ్లో పేజ్ అంటాం, ఎక్సెల్లో షీట్ అంటాం, పవర్ పాయింట్లో స్లైడ్ అంటాం. సో ఇలా స్లైడ్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 1 2 3 స్లైడ్స్ ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఈ స్లైడ్స్ని మనం ఏం చేయాలి, ప్రజెంటేషన్ కింద చూడాలి. సో ప్రజెంటేషన్ కింద చూడాలంటే దీనికి ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, స్లైడ్ షో అని ఆప్షన్ ఉంది కదా, స్లైడ్ షోలో ఫ్రమ్ బిగినింగ్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేయగానే చూడండి మనకి స్లైడ్ షో అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇలా మనకి స్లైడ్ షో అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, లేదనుకుంటే దీనికి ఒక షార్ట్ కట్ కూడా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ స్లైడ్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్లైడ్కి వెళ్తుంది, మళ్ళీ తర్వాత స్లైడ్ క్లిక్ చేస్తే తర్వాత స్లైడ్కి వెళ్తుంది. చూడండి, ఇలా స్లైడ్స్ అనేవి మనకి ఎన్ని కావాలంటే అన్ని స్లైడ్స్ మనం ఇలాగా క్లిక్ చేసుకోవచ్చు. సో ఇది స్లైడ్ షో అనేది ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైంది కదా. సో మళ్ళీ చేస్తున్నాను చూడండి, ఏం చేయాలి, స్లైడ్ షో ఎగ్జిక్యూట్ చేయాలంటే స్లైడ్ షోకి వెళ్ళి ఫ్రమ్ బిగినింగ్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ఇలా స్లైడ్ షో అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ స్లైడ్ షో, సెకండ్ స్లైడ్ షో, తర్వాత స్లైడ్. ఓకే, లేదు ఇలా కాకుండా దీనికి షార్ట్ కట్ ఏమన్నా ఉందా అంటే దీనికి ఒక షార్ట్ కట్ కూడా ఉంది. ఏంటి షార్ట్ కట్, F5. కీబోర్డ్లో F5 కీ ఉంటుంది కదా, మీరు F5 ప్రెస్ చేసినా సరే డైరెక్ట్గా మనకి స్లైడ్ షో అనేది ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, అలానే థర్డ్ స్లైడ్. అర్థమైంది కదా. ఇది అంటే డైరెక్ట్గా మీరు F5 ప్రెస్ చేసినా పర్లేదు, లేదంటే స్లైడ్ షోలోకి వెళ్ళి ఫ్రమ్ బిగినింగ్ అని చెప్పి స్లైడ్ షో ఇచ్చినా పర్లేదు. దీనికి షార్ట్ కట్ F5 యూస్ చేస్తాం. తర్వాత స్లైడ్ షో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, కీబోర్డ్లో ఎంటర్ కానీ లేదంటే మౌస్ కానీ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ అవుతుంది. ఓకే, అంతేగాని డైరెక్ట్గా మనకి స్లైడ్ అనేది ఓపెన్ అవ్వదు. తర్వాత ఎండ్ ఆఫ్ ది స్లైడ్ షో అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే స్లైడ్ షో క్రియేట్ చేసిన తర్వాత ఈ స్లైడ్కి మనం ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. ఇక్కడ మీరు హోమ్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఆప్షన్స్ చూడండి, హోమ్లో ఉన్న ఈ ఆప్షన్స్ అన్ని షేప్ ఆప్షన్స్, తర్వాత టెక్స్ట్ ఆప్షన్స్, మొత్తం ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవే. ఓకే, మనకి ఫార్మేట్ మెనూలో ఆప్షన్స్ ఏముంటాయి, పిక్చర్ కానీ షేప్ కానీ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అవే ఆప్షన్స్ ఇవన్నీ కూడా. అలానే ఇన్సర్ట్లో కూడా ఏముంటాయి మనకి, సేమ్ టేబుల్ ఆప్షన్స్, చార్ట్ ఆప్షన్స్. ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇన్సర్ట్లో, ఏంటి, ఫోటో ఆల్బమ్ ఒకటి, అలానే నెక్స్ట్ ఆడియో వీడియో ఆప్షన్స్ ఒకటి, అలానే యాక్షన్ బటన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇవి మీకు తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 3 ఎక్స్ట్రా ఉంటాయి. ఓకే, మిగతాదంతా సేమ్ ఇన్సర్ట్లో.
నెక్స్ట్ డిజైన్కి వెళ్ళండి. డిజైన్లో ఏముంటాయంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన స్లైడ్ ఏదైతే ఉందో ఈ స్లైడ్కి ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి, డిజైన్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మోడల్స్ ఇచ్చాడు. మోడల్ క్లిక్ చేయగానే చూడండి స్లైడ్కి ఎఫెక్ట్ అవుతుంది అది. సో ఇలా మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ క్లిక్ చేసుకోండి. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మీకు ఏ బ్యాక్గ్రౌండ్ మోడల్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ మోడల్ ఇందులో సెలెక్ట్ చేసుకోండి. ఇలా క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా స్లైడ్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది. చూడండి మొత్తం అన్ని స్లైడ్స్ అదే మోడల్లో వచ్చేస్తాయి. అర్థమైందా? సో ఇప్పుడు నేను ప్రజెంటేషన్ క్లిక్ చేశాను అనుకోండి, ఇంకొక మోడల్ మార్చాను. సో ఇలా మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ ఇందులో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మోడల్స్ చాలా ఉంటాయి, మీకు నచ్చిన మోడల్ ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఈ మోడల్ పెట్టాను, మళ్ళీ F5 అన్నాను, ఆటోమేటిక్గా అన్ని స్లైడ్స్కి చూడండి ఎఫెక్ట్ అనేది వచ్చిందా. సో 1 2 3 ఇలా 3 స్లైడ్స్. లాస్ట్ స్లైడ్ ఎండ్ ఆఫ్ ది స్లైడ్ షో. ఓకే, సో ఇలా మనకి ఎన్ని స్లైడ్స్ కావాలంటే అన్ని స్లైడ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అన్ని స్లైడ్స్కి ఒకటే మోడల్ వచ్చింది. సరే నాకు అలా కాదు, ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క కలర్ కావాలి అంటే స్లైడ్ 1కి ఒక కలర్, స్లైడ్ 2కి ఇది అప్లై చేయాలనుకుంటున్నాను బ్లూ కలర్. అప్పుడు ఏం చేయాలి, ఆ స్లైడ్కి రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి అప్లై టు ఆల్ స్లైడ్, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ అని ఉంది కదా, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఓన్లీ ఆ ఒక్క స్లైడ్కి ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ స్లైడ్ అప్లై చేస్తున్నాను, రైట్ క్లిక్ అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్. అలానే స్లైడ్ నెంబర్ 3 సెలెక్ట్ చేశాను. దీనికి వేరే ఇంకొక మోడల్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఈ మోడల్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో రైట్ క్లిక్ అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్. సో ఇప్పుడు 3 స్లైడ్స్ విత్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. చూడండి F5 అని ప్రెస్ చేయగానే ఎగ్జిక్యూట్ ఏం చూసి ఫస్ట్ స్లైడ్ వచ్చిందా, నెక్స్ట్ ఇది సెకండ్ స్లైడ్, నెక్స్ట్ ఇది థర్డ్ స్లైడ్. అర్థమైంది కదా. సో ఇలాగా మనం ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క మోడల్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇవే ఆప్షన్స్ ఉంటాయి డిజైన్లో. ఓకే, ఇంకా మీకు బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా మార్చుకోవాలనుకోండి, ఇక్కడ చూడండి ఫార్మేట్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ ఫార్మేట్ బ్యాక్గ్రౌండ్లో ఏముంటాయి మనకి, ఆ స్లైడ్ చూడండి సాలిడ్ ఫిల్ కావాలా, గ్రేడియంట్ ఫిల్ కావాలా. గ్రేడియంట్ ఫిల్ అంటే ఏంటి, టూ కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాంబినేషన్ చూడండి కింద ఇచ్చాడు, మోడల్ కలర్ ఏ కలర్ కావాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ కలర్ 1 కలర్ 2 మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కింద ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి, మీకు నచ్చిన కలర్స్ ఇవన్నీ ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. సాలిడ్ ఫిల్ అంటే డైరెక్ట్గా సాలిడ్ ఫిల్ ఒకటే కలర్ వస్తుంది, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఈ ఆప్షన్స్లోకి వెళ్తే మీకు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. చూడండి ప్యాటర్న్, ఏ ప్యాటర్న్ కావాలి బ్యాక్గ్రౌండ్లో ప్యాటర్న్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, హైడ్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ హైడ్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్న ఆప్షన్స్. అలానే ఫోర్గ్రౌండ్ కలర్ ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి, ఇవన్నీ చూస్తే మీకు ఐడియా వస్తాయి. ఓకే, గ్రేడియంట్ ఫిల్ ఇవన్నీ కూడా మనకి ఎలా కావాలంటే అలాగే ఇవి సెట్ చేసుకోవచ్చు మనం. అర్థమైంది కదా. సో లేదు సాలిడ్ ఫిల్ అంటే సాలిడ్ ఫిల్ వస్తుంది, అప్లై టు ఆల్ అంటే అన్నిటికీ అప్లై అవుతుంది, రీసెట్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ అనేది రీసెట్ అయిపోతుంది, అంటే మనం డిఫాల్ట్ ఏది పెట్టామో అది వచ్చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఈ డిజైన్లో ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ ట్రాన్సిషన్ అంటే ఏంటి, స్లైడ్కి ఎఫెక్ట్. అంటే ఇప్పుడు స్లైడ్ ఉంది కదా, ఇది డైరెక్ట్గా వస్తుంది స్లైడ్. ఇప్పుడు ఈ స్లైడ్కి నేను ఏం చేయాలనుకుంటున్నా, దీనికి ఒక ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే డైరెక్ట్గా కాకుండా ఏదైనా యానిమేటెడ్ ఎఫెక్ట్ స్లైడ్కి. స్లైడ్ అంటే నథింగ్ బట్ పేజ్, చూడండి ఇలా వస్తుంది ఆ పేజ్, ఫస్ట్ స్లైడ్. అలానే సెకండ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా, మీకు నచ్చిన మోడల్ ఏ మోడల్ కావాలో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఒక మోడల్ ఇలా. ఓకే, ఫస్ట్ స్లైడ్కి మోడల్ పెడుతున్నాను, ఇది ఫస్ట్ స్లైడ్కి మోడల్. ఓకే, సెకండ్ స్లైడ్కి ఇంకొక మోడల్ ఇది పెట్టాను, రిపిల్ అని ఉంది చూడండి. అలానే థర్డ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకోవాలి, మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి ఇలా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి, F5 ప్రెస్ చేయండి. చూడండి ఇది ఫస్ట్ స్లైడ్, దీని తర్వాత సెకండ్ స్లైడ్. కీబోర్డ్లో కానీ మౌస్ కానీ క్లిక్ చేస్తే సెకండ్ స్లైడ్ వస్తుంది. అలానే ఇది థర్డ్ స్లైడ్, ఎఫెక్ట్ యాడ్ అయింది చూసారా. సో అది. సో అలాగా ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు. మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఎఫెక్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకోవాలి, మీకు నచ్చిన ఎఫెక్ట్ని క్లిక్ చేయాలి ఇలా. స్లైడ్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండి, మీకు ఇందులో ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ వస్తుంది ఇలా. అర్థమైందా. ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క మోడల్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి ఇందులో, ఇవన్నీ కూడా మోడల్స్. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం చూడండి, Alt F5. సో ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, అలానే థర్డ్ స్లైడ్. సో ఇది. ఓకే, ఎస్కేప్ అంటే మళ్ళీ ఫస్ట్ స్లైడ్కి వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్లైడ్ అనేది నేను మౌస్ కానీ కీబోర్డ్ కానీ క్లిక్ చేస్తేనే చేంజ్ అవుతుంది.
నాకు అలా కాకుండా ఆటోమేటిక్గా దానికి అదే స్లైడ్ చేంజ్ అవ్వాలనుకోండి, ఈ ట్రాన్సాక్షన్లోనే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఆన్ మౌస్ క్లిక్ ఆఫ్టర్ అని చెప్పేసి. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకోండి, ఆఫ్టర్ 1 సెకండ్ అని పెట్టారు. అంటే 1 సెకండ్ తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుంది, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ సెకండ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఆఫ్టర్ 1 సెకండ్ అనే ఆప్షన్ పెట్టుకోండి. మళ్ళీ థర్డ్ స్లైడ్కి వెళ్ళండి, మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ ఆఫ్టర్ 1 సెకండ్. ఇలా సెట్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నాను చూడండి, ఇప్పుడు నేను ఏమి కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఏమి టచ్ చేయట్లేదు. సో 1 సెకండ్ తర్వాత చూడండి ఆటోమేటిక్గా దానికి అదే చేంజ్ అయింది. సో అలాగే ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలంటే అప్లై టు అనే ఆప్షన్ మనం అప్లై చేసుకోవాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ సో ట్రాన్సాక్షన్ అయింది. ఇప్పుడు యానిమేషన్లోకి వెళ్ళండి. సో యానిమేషన్ దేనికి, ట్రాన్సాక్షన్ అంటే స్లైడ్కి ఎఫెక్ట్, యానిమేషన్ అంటే ఏంటి, ఇక్కడ మనం టైప్ చేసిన టెక్స్ట్ మ్యాటర్ ఉంది కదా, టెక్స్ట్ మ్యాటర్కి ఎఫెక్ట్ పెట్టుకోవాలనుకోండి యానిమేషన్. చూడండి ఇలా టెక్స్ట్ చూడండి, మన మూవీలో టైటిల్స్ ఎలా వస్తాయి ఆ టైప్లో ఇలా వస్తుంది టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ మీకు ఏ ఎఫెక్ట్ కావాలో ఎఫెక్ట్. మళ్ళీ సెకండ్ స్లైడ్కి వెళ్ళాను, సెకండ్ స్లైడ్లో చూడండి ఫస్ట్ ఇవన్నీ డిజేబుల్లో ఉన్నాయి. ఎప్పుడు సెలెక్ట్ అవుతాయి ఇవన్నీ, టెక్స్ట్ సెలెక్ట్ చేయండి అప్పుడు ఇవన్నీ సెలెక్ట్ అవుతాయి. సో ఇందులో మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ చూడండి అలా ఎఫెక్ట్ యాడ్ అవుతుంది చూడండి. అలానే నెక్స్ట్ ఇలా ఫ్లోటింగ్ అని పెట్టాను చూడండి, ఒకదాని తర్వాత ఒకటి మనకి నేమ్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. అలానే నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఓకే ఇలా, అలానే దీనికి మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, నచ్చిన ఎఫెక్ట్ పెట్టుకోవాలి ఇలా. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి ఒకసారి. ఫస్ట్ స్లైడ్ నేనేం మౌస్ కానీ కీబోర్డ్ కానీ క్లిక్ చేయట్లేదు, ఆటోమేటిక్గా దానికి అదే చేంజ్ అవుతుంది చూడండి. సెకండ్ స్లైడ్ వచ్చింది చూడండి యానిమేషన్, తర్వాత మ్యాటర్ చూడండి, ఒక్కొక్క మ్యాటర్ ఫ్లోటింగ్ అని పెట్టాను. సో ఇలా వస్తాయి ఎఫెక్ట్స్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ థర్డ్ స్లైడ్లో కూడా పిక్చర్స్ ఇలా వస్తాయి. ఎండ్ అయిపోయింది. సో ఇది బేసిక్ ప్రజెంటేషన్ క్రియేట్ చేయడం. సో ఇలాగా బేసిక్ పేజెస్ తీసుకొని మనకు నచ్చినట్టు మనం ప్రజెంటేషన్ని క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని సేవ్ చేయాలంటే చెప్పాను కదా, ఫైల్లోకి వెళ్ళి సేవ్. ఆల్రెడీ మనం నేమ్ ఇచ్చున్నాం కాబట్టి స్టార్టింగ్ ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఆ ప్రజెంటేషన్ ఓపెన్ చేస్తారనుకోండి, డబుల్ క్లిక్ చేయగానే ప్రజెంటేషన్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఏమన్నా మోడిఫై చేయాలంటే మళ్ళీ మనం మోడిఫై చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ క్లాస్, బేసిక్ క్లాస్. ఓకే, బేసిక్ క్లాస్లో స్లైడ్స్ ఎలా తీసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చాలి, డిజైన్ ఎలా అప్లై చేయాలి, యానిమేషన్ ఎలా అప్లై చేయాలి, అలానే ప్రజెంటేషన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో ఇది క్లాస్ స్టార్టింగ్ నుంచి ఒకసారి క్లియర్గా వినండి. క్లాస్ విన్న తర్వాత 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.